చాలా ప్రాంతాల్లో అకాల వర్షాలు రైతన్నని ఆగం చేసినాయి. ఉన్నపలంగా ఉరిమిన వాన. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరేళ్లలో నేల కొరిగిన మొక్కజొన్న పైరట పాపం. రైతు బాధ చూడండి. ఉమ్మడి కరీంనగర్ సహా పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం. మామిడి పలు పంటల ధ్వంసం. నిజామాబాద్లో తడిసిన పసుపు దిగుబడులు. గ్రామ సభల్లో ఇవి డిస్కస్ చేయాలా. మీ 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 దగ్గర అకాల వర్షం పడ్డదా, ఎంత నష్టం జరిగింది, నష్టపోయిన రైతులు ఎవరైనా ఉంటే రండి అని చెప్పాలా. దీనికి గ్రామ సభ కావాలి. ఇప్పుడు చూడండి, ఇంత నష్టపోయే రైతులు ఈ అకాల వర్షాలతో ఒక్క రివ్యూ ఉందా? వ్యవసాయ శాఖ మంత్రి ఏడున్నాడు? వ్యవసాయ శాఖ మంత్రి అట పొంగులేటిని కొడుతందుకు హరీష్ రావుతో కలిసి పనిచేస్తున్నాడు. ఎక్కడ వార్త చూసిన మొన్నదాకనట వెలుగుమట్లలో తుమ్మల నాగేశ్వరరావుని ఇరికియడానికి పొంగులేటి పనిచేసిండట. ఇప్పుడు నన్ను ఇరికిస్తామని ఆయన ఇరికిస్తుండట. అంత ఉత్తదే, ఇద్దరు ఒకటే. వ్యవసాయ శాఖ మంత్రి దీని మీద డిస్కస్ చేయాలి కదా, దీని మీద రివ్యూ పెట్టాలి కదా. అకాల వర్షాలు, మీరు పంటల బీమా పథకం తీసుకొస్తామన్నారు, మేనిఫెస్టోలో పెట్టినారు. ఈ పంటల బీమా పథకం ఏమైంది? కేంద్రం అంటది మేము ఫసల్ బీమా యోజన పథకం పెట్టినాం, దాన్ని ఎందుకు అడాప్ట్ చేసుకుంటలేరు అంటది. అది అంతగా బాగాలేదని 2018లో కేసీఆర్ దాని నుంచి బయటకు వచ్చిండు. అరే ఏదో ఉన్నది దాన్నైనా అమలు చేయొచ్చు కదా. కొన్ని రాష్ట్రాలు దానికి ఇంకా కొంత యాడ్ చేసి ఇంకొక బలమైన పథకాన్ని తయారు చేసి వాళ్ళు అక్కడ ఇస్తున్నారు. మీరు రైతు భరోసాలు లేకపోతే ఇంకోటి ఇవి కాదు చేయాల్సింది. రైతు పంటల బీమా పథకం పెట్టాలా, బోనస్లు ఇవ్వాలా, మద్దతు ధర ఇవ్వాలా. ఇంత అకాల వర్షాలు వచ్చినప్పుడు రైతుకి కనీసం ఆ పెట్టుబడి పైసలైనా వస్తే కొంత ఊపిరి పీల్చుకోగలుగుతాడు. మీరు ఇవ్వగలిగితే ఆ పంటల బీమా పథకం ద్వారా ఎందుకు చేయలేకపోతున్నారు? 2.5 సంవత్సరాలు అయింది దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారా? ఎందుకు సాధ్యం కాదు ఇది? మొత్తం రాష్ట్రమంతా ప్రజలందరికీ జీవిత బీమా పథకం తీసుకొస్తున్నాం, దాన్ని గ్రామ సభల్లో చదవండి అని బట్టి విక్రమార్క చెప్తున్నాడు కదా, గ్రామ ప్రజలందరికీ తెలపండి అని. మరి పంటల బీమా పథకం ఎందుకు తీసుకొస్తలేవు? రైతుకు కావాల్సింది ఇదే కదా. దీనివల్ల ఏమవుతుంది? రైతు పెట్టుబడి మళ్ళీ తిరిగి రాక, పెట్టుబడి కోల్పోయి అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.